హాయ్ ఫ్రెండ్స్, షడ్రుచులు కలర్ఫుల్ లైఫ్కి స్వాగతం. నేను మీ హాతిని. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనకి బాగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, భక్షాలు. భక్షాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకని ఇప్పుడు నేను 3 కప్పుల శనగపప్పు తీసుకున్నాను. 1:2 రేషియో వాటర్ పోసి ఇక్కడ 8 విజిల్స్ పెట్టుకున్నాను. భక్షాలకి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇంకొంచెం లూజుగా కలుపుకొని ఆయిల్ పోసేసి పక్కకు పెట్టుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లము. ఇక్కడ 3 కప్పులు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బెల్లము, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. పప్పు ఉడికిపోయింది, బాగా స్మాష్ చేసుకోవాలి. బెల్లము వేడి మీద ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకుంటే మనకు గట్టి కాదు. పప్పు బాగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత అందులో మనం ఈ బెల్లం వేసుకోవాలి. ముందే బెల్లం వేసుకుంటే కనుక పప్పు ఉడకదండి. బెల్లం కలర్ని బట్టి ఇంత డార్క్ వచ్చింది. మాకు ప్రతి ఉగాదికి ఇక్కడ ఒక ఇండియన్ స్టోర్లో ఉగాది రోజు ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు. మ్యాంగో, చెరుకు, యాపిల్, చింతకాయ, తమలపాకు, మామిడాకులు ఇస్తారు. అసలు ముఖ్యమైన ఐటెం మర్చిపోయాను, అది వేప పువ్వు. వేప పువ్వు కూడా ఇస్తారు. చాలామంది వేప పువ్వు కోసమే ఏదో ఒకటి కొనుక్కొని వస్తారు. ఉగాది పచ్చడి కోసం 1 కప్పు బెల్లంని నానబెట్టుకోవాలి. చింతపండు కూడా వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మామిడి పులిహోర కోసం మామిడికాయ మొత్తం తురిమి పెట్టుకున్నాను. లాస్ట్కి పిక్కకు ఉంటుంది కదా, అది పడేయకుండా ముక్కలు కట్ చేసుకుంటే మనకు అది పచ్చడికి యూజ్ అవుతుంది. ఇందులో ఒక 1/2 కప్పు చింతపండు రసం పోసుకొని దాంట్లో మ్యాంగో ముక్కలు వేసుకొని 1 కప్పు నీళ్లు కలుపుకొని ఉప్పు, కారము, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో వేప పువ్వు వేసుకొని కలుపుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ. మ్యాంగో రైస్ కోసము ఇక్కడ 6 కప్పుల రైస్ తీసుకున్నాను. అందులో 12 గ్లాసుల వాటర్, అంటే 1:2 వాటర్ పోసుకొని అందులో ఆయిల్, పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మనకి తొందరగా అయిపోవాలి అంటే ఫస్ట్ వేడి నీళ్ళు వెచ్చబెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. బొబ్బట్లకి పిండి నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మామిడి తురుము చేసుకొని పక్కకు పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా అవుతుంది. ఇక్కడ నేను టమాటా పప్పు వేసాను. యాజ్ యూజువల్గా పోపు వేసుకొని అందులో టమాటా వేసుకున్నాను. ముందే అన్నము శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను, అందుకని నాకు ఈజీగా అయిపోయింది. టమాటా ఫ్రై అయ్యేలోపు ఆ పప్పు తీసేసి ఇందులో పోసేసి వేడి నీళ్ళు పోసేసి ఉప్పు, కారము వేసేసుకొని పెట్టుకుంటే టమాటా పప్పు రెడీ. 5 నిమిషాలలో అయిపోయిందండి. పప్పు ఉడకబెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ శనగపప్పు అని చెప్పాను, కానీ పెసరపప్పు నేను ఉడకబెట్టింది. అన్నీ చేసేలోపు పులిహోర కోసము రైస్ రెడీ అయిపోయింది. రైస్ అయిపోగానే అందులో తీసి పెద్ద దాంట్లో పెట్టుకుంటే మనకు చల్లారుతుంది. పోపులో ఆయిలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని అందులో మ్యాంగో తురుము వేసేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్గా కొంచెమే రైస్ ఉంటే ఆ రైస్ ఆ పోపులో వేస్తాను, కానీ ఇక్కడ చాలా రైస్ ఉంది కదా, అందుకని ఆ మామిడి తురుము అంతా ఇందులో వేసుకున్నాను. మొత్తం
చల్లారాక వేసుకుంటే మనకి ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇందులో పసుపు, ఇంగువ కూడా వేసాను. తర్వాత భక్షాలకి ఆ పిండిలో ఈ పప్పు పెట్టేసుకొని మనం ప్రెస్ చేసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ ఫ్రై చేసుకోవచ్చు. పూర్ణం పప్పు ఎప్పుడైనా మనకి చేతికి కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తే దాంట్లో ఎండు కొబ్బరి వేసుకుంటే కొంచెం డ్రై అయిపోతుంది. అప్పుడు ఈజీగా భక్షాలు చేసేసుకోవచ్చు మనము. ఇదండి ఉగాది స్పెషల్ వంటకాలు. మా ఇంట్లో నచ్చేది ఈజీగా అయిపోయేది మ్యాంగో పచ్చడి. ఇందులో మ్యాంగో ముక్కలు మిక్సీలో వేసుకొని అందులో పచ్చి కొబ్బరి వేసుకొని, లేకపోతే ఫ్రోజన్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అదైనా వేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అయిపోయినట్టే. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకుంటే సూపర్గా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, అన్నీ చేసేసాను. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను. అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.